ఇది క్రిమినల్ నెగ్లిజెన్సీ కాదా అని చెప్పి నేను హరీష్ రావు గారు ప్రశ్నించాను. ఎల్లంపల్లి నుంచి నీళ్లు వదిలితే మరి సముద్రంలోకి ఎందుకు పోతున్నాయి? ఎల్లంపల్లికి ఆ రోజు మీరు దిగువన కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలన్నీ ఏమైపోయినాయి? అవి నీళ్లు ఆపేటందుకు ఎందుకు పనికి రాకుండా పోయినాయి? ఆ రోజు అత్యంత నాసిరకంగా కుంగిపోయే విధంగా కట్టినది ప్రభుత్వం ఎవరు? అటువంటి గాలి మేడలు గోదావరి నీళ్ల మీద కుంగిపోయే బ్యారేజీలు కట్టిన అవినీతి చరిత్ర కేసీఆర్ గారిది, హరీష్ రావుది కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ప్రజలకు ఈ రోజైనా నిజం తెలిసింది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీళ్లు వదిలితే సుందిల్లా, అన్నారం, అక్కడి నుంచి నీళ్లు వదిలితే మేడిగడ్డ బ్యారేజీ ఇవన్నీ పనికి రాకుండా కట్టింది మేమే అని చెప్పి స్వయంగా హరీష్ రావు గారు ఒప్పుకున్నారు. ఎల్లంపల్లిలో వదిలేసిన నీళ్ళన్నీ కూడా సముద్రం పాలవుతున్నాయి అన్న నిజాన్ని హరీష్ రావు గారు ఒప్పుకున్నారు ఆయన మాటల్లోనే. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తొలి 2 ఏళ్లలో భారీ లిఫ్టులు కట్టించిన మరి గొప్పలు చెప్పుకున్నటువంటి ఆనాడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అప్పుడు ఎన్ని దారుణాలు చేసిండ్రు. పంపుల పేరు మీద, లిఫ్టింగ్ల పేరు మీద మీరు ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారు, ఎంత దారుణాలకు పాల్పడ్డారు యావత్ తెలంగాణ ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోలేరు. కేసీఆర్ గారు ఆ రోజు తన సొంత తెలివితేటలతోటి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచి అన్నారం, అక్కడ నుంచి సుందిల్లా, అక్కడ నుంచి ఎల్లంపల్లి వరకు పంపులతోటి నీళ్లను ఎత్తిపోసిండ్రు. వేల కోట్ల ఖర్చుతోటి కన్నెంపల్లి నుంచి అన్నారం, సుందిల్ల నుంచి ఎత్తిపోయిన దాదాపు 100 టీఎంసీల నీళ్లను తిరిగి ఎల్లంపల్లి గేట్లకు ఎత్తి వదిలేసినటువంటి చరిత్ర మీది. ఒక్క టీఎంసీ కాదు, ఆనాడు రివర్స్ పంపింగ్ లో దాదాపు 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసి అవన్నీ సముద్రం పాలు చేసింది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం. అవన్నీ 3 బ్యారేజీలు బంగాళాఖాతంలో చేరినాయి. క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటే అది హరీష్ రావు గారు. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేయడం మీరు చేసినటువంటి క్రిమినల్ పని. వేల కోట్ల కరెంటు ఖర్చు పెట్టి పంపులతోటి నీళ్లు ఎత్తి తిరిగి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వదిలేస్తే అది క్రిమినల్ ఇంటెన్షన్, క్రిమినల్ క్రైమ్. అది మీరు క్రిమినల్ ఇంటెన్షన్ తోటి క్రిమినల్ నెగ్లిజెన్స్ చేసి ఆ రోజు తెలంగాణ ప్రజల సంపదనటువంటి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేసిన మాట తెలంగాణ ప్రజలకు తెలియకుండా పోదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుల మీద మేము ముంచిన హరీష్ రావు గారు కాళేశ్వరం పంపుల మీద ఇవాళ నీతులు చెప్తుంటే ఇలా పసిపిల్లోడు కూడా నవ్వుకునే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలో నాడు కాళేశ్వరం మీద మీరు చేసినటువంటి మోసాన్ని, క్రిమినల్ నెగ్లిజెన్స్ ని, మీరు క్రిమినల్ ఇంటెన్షన్ తోటి చేసినటువంటి క్రైమ్ ని ఇటీవలనే జస్టిస్ పినాకిని చంద్రఘోష్ గారు ఆయన రిపోర్ట్లో మీరు చేసినటువంటి ప్రజా దుర్వినియోగాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం ఏ విధంగా చేసిండ్రు, ఏ విధంగా క్రిమినల్ నెగ్లిజెన్స్కి పాల్పడ్డారో ఒక రిపోర్ట్ చాలా స్పష్టంగా ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్ తోటి మీరు చేసినటువంటి ఆ రోజు దారుణాలు, మీరు చేసినటువంటి లూటీ తెలంగాణ ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అది గ్రహించి మేము ఏం తప్పు చేయలేదు, మేము చాలా శుద్ధపూసలం అన్నట్టు హరీష్ రావు గారు ఇలా మాకేదో నీటి వినియోగం తెలియనట్టు, మాకు ప్రాజెక్టు నిర్వహణ తెలియనట్టు, మేము నీటిని ఏ విధంగా వాడాలో మాకు తెలియదన్నట్టు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలియదన్నట్టు ఇవాళ ఒకటి సూక్తులు చెప్తున్నారు హరీష్ రావు గారు. నువ్వు మంత్రి కాకముందే, మీ ప్రభుత్వం రాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగం రైతాంగానికి ఏ విధంగా ఇవ్వాలో ఇలా కాంగ్రెస్ పార్టీకి తెలియంది కాదు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదీ జలాల విషయంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కావచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, వరద కాలువకు ఏ విధంగా నీటిని ఇవ్వాలి, ఎంతెంత నీటిని ఇవ్వాలి, ఏ సమయంలో నీటిని ఇవ్వాలో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు బాగా తెలుసు. ఇవాళ ఇలా హరీష్ రావు గారు ఏమంటారు, మా ముఖ్యమంత్రికి, ఇరిగేషన్ మంత్రికి ఎద్దు తెలియదు, ఎగసం తెలియదట.
మా కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ఇలా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా ఇరిగేషన్ మంత్రి కావచ్చు, మేమందరం కూడా రైతు బిడ్డలమే, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే. మాకు ఎద్దు తెలుసు, ఎగుతం తెలుసు. కానీ మాకు తెలియంది ఒకటే, మీ లెక్క ప్రాజెక్టుల పేరు మీద, మీ లెక్క నీళ్ల పేరు మీద లక్షల కోట్లు, వేల కోట్లు దోచుకోవడం మా నాయకులకు తెలియదు. మా రేవంత్ రెడ్డి గారికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నీళ్ల సెంటిమెంట్ మీద, కరెంటు సెంటిమెంట్ ఇలా వేల కోట్ల దోపిడీ మీరు దోచుకున్నట్టు మాకు తెలియదు. అది మాకు తెలుసు, అది మాకు నిజంగానే తెలియని విద్య. కానీ నీళ్ళు ఏ విధంగా ఇవ్వాలి, రైతులను ఏ విధంగా కాపాడుకోవాలి, మా పంటలను ఏ విధంగా కాపాడుకోవాలో మా ముఖ్యమంత్రి గారు తెలుసు, మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. హరీష్ రావు గారు, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఒక హంతకుడే సంతాప సభలు పెట్టినట్టు ఉంటుంది మీరు కాళేశ్వరం గురించి నీతులు వల్లిస్తుంటే. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆనాడు తుమ్మిడిహట్టి మీద దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టును మీ ధనదాహం కొద్దీ ఇలా ప్రజల సొమ్మును వేల కోట్ల దోపిడీ చేసి ఇలా ఎన్ని డిజైన్లు మార్చిండ్రు, ఏ విధంగా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు. అందుకే మొన్నటి ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు మీకు కర్రుగాల్చి వాత పెట్టిండ్రు. అయినా మీకు బుద్ధి మారలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిండ్రు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవి మీకు చివరి ఎన్నికలు మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలే. మీరు ఆ రోజు అవినీతి సొమ్ముతోటి వేల కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్న డబ్బుతోటి ఇవాళ రాజకీయం చేస్తూ, తెలంగాణ ప్రజల్ని మభ్యపెడుతూ, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ మీరు రాజకీయం చేస్తుండ్రు. మీ సంగతులన్నీ తెలుసు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు చేసినటువంటి అవినీతికి, మీరు చేసినటువంటి దోపిడీకి, మీరు చేసినటువంటి మోసానికి తెలంగాణ ప్రజల ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న ఒకటి అంటారు, మొన్న మా నియోజకవర్గం, మా చొప్పదండి నియోజకవర్గానికి మా గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు ఒక రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరైతే అక్కడ స్థానికంగా నార్లు ఎండిపోతున్నాయి. ఒక 25,000 ఎకరాలలో నార్లు ఎండిపోతున్నాయంత రైతులంతా నా దృష్టికి తీసుకొస్తే నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పగానే నిజంగా ఆ రోజు ఎల్లంపల్లిలో నీటి లెవెల్ లేకనప్పటికీ కూడా, నీటి విడుదల సాధ్యం కాకపోయినప్పటికీ కూడా మా రైతులకు అన్యాయం కావద్దని, మా చొప్పదండి నియోజకవర్గ రైతాంగానికి అన్యాయం కావద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేయగానే 4 గంటల కరెంటు అనుమతి తీసుకొని 4 గంటలు రైతులు కోరితే మేము 12 గంటలు ఇచ్చినాం ఆ రోజు. ఇలా హరీష్ రావు గారు ఏదేదో మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గ రైతాంగం అడిగితే ఆ రోజు భయపడిచ్చారు. భయపడి కాదు, ఇలా చొప్పదండి నియోజకవర్గం నుంచి మీరు బాహుబలి మోటార్లు పెట్టి నీళ్లను మీ ప్రాంతానికి దోచుకపోయినరు. ఇలా పక్కన్నటువంటి బాహుబలి మోటార్ల పక్కనున్న కిలోమీటర్ నుండే అక్కడ చొప్పదండి నియోజకవర్గంలో ఒక ఎడారిని తలపిస్తుంది. ఆ రోజు మా నియోజకవర్గంలో జలయజ్ఞంలో భాగంగా రాజశేఖర్ రెడ్డి గారు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటిని తరలించాలని చెప్పి పైప్ లైన్ వేస్తే దాన్ని పూర్తిగా పక్కన పెట్టినటువంటి నీచ చరిత్ర మీది. ఇలా ల్యాండ్ అక్విజిషన్ కూడా ఆ రోజు మీరు డబ్బులు ఇవ్వకుండా, మీకు ఎక్కడైతే డబ్బులు వస్తాయో కాళేశ్వరం ప్రాజెక్టుకు అదనపు టీఎంసీకి వేల కోట్లు ఖర్చు పెడుతూ మా చొప్పదండి నియోజకవర్గాన్ని నిండా ముంచిన చరిత్ర అటు కేసీఆర్ది, హరీష్ రావుది, కేటీఆర్ది. ఇలా మీరు ఆ సిగ్గు లేకుండా కరీంనగర్ జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, వరద కాలువ కావచ్చు, కాకతీయ కెనాల్ నుంచి వచ్చే నీళ్లతోటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో ఇలా వ్యవసాయం ఇలా సాగుతుంది తప్ప మీరు ఇచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉమ్మడి జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా కొత్తగా ఆయకట్టు కాలేదు. మా చొప్పదండి నియోజకవర్గంలో ఒక గుంట కూడా కొత్తగా నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర మీకు లేదు. ఇలా నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఇంకా కేసీఆర్ వస్తారా, ఎవరైనా రండి. చొప్పదండి నియోజకవర్గంలో చర్చకు నేను సిద్ధం. మీ హయాంలో మీరు ఎన్ని కొత్తగా ఎంత ఆయకట్టు చొప్పదండి నియోజకవర్గంలో బయట పెట్టండి. ఇలా చొప్పదండి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగం కూడా తీవ్ర ఆగ్రహంతో మీ మీద ఉంది తిరగబడడానికి మీ మీద సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా పిచ్చి కూతలు, పిచ్చి ప్రేలాపనలు, ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాన్ని హరీష్ రావు గారు మానుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఒకవేళ లేకుంటే ఇలా ప్రజలే, రైతులే